కన్నపేగు కాదనుకుంది. కానీ భూదేవి అమ్మగా మారింది. తనలో పూడ్చిపెట్టిన బిడ్డను బతికించుకుంది. మానవత్వం ఉన్న మనుషులు కంటపడేలా చేసి ఆ బిడ్డను కాపాడుకుంది. రాక్షసులై బిడ్డను శాపంగా భావించి మట్టిలో పాతిపెడితే మానవత్వం ఉన్న మనుషులు ఆ పసిగుడ్డుకు పునర్జన్మనిచ్చారు. ప్రస్తుతం ఆ పాప మృత్యుంజయురాలై వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. హనుమకొండ జిల్లా దామెర మండలం ఊరుగొండ వద్ద జాతీయ రహదారి పక్కనే ఈ అమానుష ఘటన చోటు చేసుకుంది. ఎవరు చేసిన పాపమో తెలియదు కానీ కనికరం లేని మనుషులు ఆడ శిశువును రోడ్డు పక్కన మట్టిలో పాతిపెట్టారు. ఈ పసిపాపను ఉదయం 9 గంటలకు ఉత్తరప్రదేశ్కు చెందిన లారీ డ్రైవర్ రాందీనాయ్ చూడటంతో ప్రాణాలు దక్కాయి. మట్టిలో కాళ్లు కదులుతున్న ఆనవాళ్లు చూసి వెంటనే స్పందించి మట్టి తొలగించి పాపను బయటికి తీశారు. ఆ తర్వాత ఉపాధి హామీ కూలీలు, పోలీసులు తగిన సమయంలో ఆసుపత్రికి పంపడంతో ఆ నవజాత శిశువు మృత్యుంజయురాలైంది. ఆ పసిపాపను ఆ స్థితిలో చూసిన వారంతా కన్నీరు పెట్టుకున్నారు. ఇంత దారుణానికి ఒడిగట్టిన ఆ రాకాసులు ఎవరంటూ ఆవేదన వ్యక్తం చేశారు. పాప ఆరోగ్యం మెరుగవ్వాలని దేవుళ్లకు దండాలు పెట్టారు. ఈ ఘటనపై ఊరుగొండ అంగన్వాడీ టీచర్ విజయ ఇచ్చిన ఫిర్యాదు మేరకు దామెర పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు కారణాలేంటనే కోణంలో పోలీసులు దర్యాప్తు సాగిస్తున్నారు. ఊరుగొండ, ఓగ్లాపూర్ తదితర ప్రాంతాల్లో ఉన్న సీసీ కెమెరాలను పరిశీలిస్తూ పాపను ఎవరు ఎటు నుంచి తీసుకెళ్లారనే కోణంలో విచారణ ప్రారంభించారు. ఈ పసిపాప 8 నెలలకే జన్మించినట్టు వైద్యులు తెలిపారు. దీంతో దామెర, ఆత్మకూరు, షాయంపేట మండలాల్లో ఆశా వర్కర్ల ద్వారా గర్భిణీల జాబితాను పోలీసులు పరిశీలిస్తున్నారు. 8 నెలల గర్భవతులు ఎంతమంది ఉన్నారు, శనివారం ఎన్ని కాన్పులు జరిగాయి, ఆయా పిల్లలు ఎక్కడున్నారనే విషయాలను ఆరా తీస్తున్నారు. కాగా వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలోని పిల్లల వార్డులో వైద్యులు ఆ నవజాత శిశువుకు మెరుగైన చికిత్స అందిస్తున్నారు. ఐసీయూలో ఇంక్యుబేషన్ బాక్సులో పెట్టి ఆరోగ్య పరిస్థితిను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. పాపను బయట వారెవరూ చూసేందుకు అనుమతించడం లేదు.